అన్న చెప్పండి అన్న ప్రాబ్లం. నా పేరు యాసం ప్రదీప్ అన్న. మేము పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థులము. అయితే మేము అందరం ఎగ్జామ్ రాసినాము, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అందరికీ 60 మార్కులు ఈక్వల్ అన్నాడు. తర్వాత ఎగ్జామ్ అయిపోయినాక మాకు మార్కులు తగ్గించిండు అన్న. వాస్తవానికి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎటువంటి దానిలో కామా పులి స్టాప్ కూడా మారవద్దు. అట్లాంటి దొంగ జీవోలు తీసుకొచ్చిన 57 నెంబర్ జీవోలు తీసుకొచ్చి మార్కులు తగ్గించిండు. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మార్కులు తగ్గియద్దు. నువ్వు మామూలుగా నెగిటివ్ మార్కింగ్ లేకపోతే మార్కులు తగ్గిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అందరూ 200 అటెంప్ట్ చేసేస్తారు. కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు కొందరు 70 పెడతారు, కొందరు 80 పెడతారు, కొందరు 100 పెడతారు. ఏం రానో 200 పెట్టేస్తాడు. ఇవాళ ఏం రానో 200 పెట్టాల్సినవాడు బాగుపడ్డాడు. మేము సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు నష్టపోయినాం. అయితే దీని మీద మేము ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసినాము. అన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఒక్క కేసు అని కాదు, మొత్తం 60 కేసులు పడ్డాయి. ఇవన్నీ 60 రకాల కేసులు మొత్తం ఇవి. ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళాల్సిన రోజు 18th రోజు రిలీజ్ చేస్తే 19th కేసు ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్తే వాళ్ళు ఇక్కడ రావును అక్కడ రావు అని చెప్పి రాంగ్ క్వశ్చన్స్ కేసు అందుకని చెప్పేసి 28th రోజు సిఎస్కి వెళ్ళాం సార్. ఇట్లా రకరకాల కేసులు పడ్డాయి అన్న. చాలా కేసులు ఉన్నాయి. మీకు ఎక్కడ ఉంది కేసుల లిస్ట్? ఇది మొత్తం 22 సమస్యలు. 22 సమస్యల మీద ఇప్పటికి 60 WP నెంబర్ పడ్డాయి. మొత్తం 60 కేసులు పడ్డాయి. 60 కేసులు పడ్డప్పుడు కూడా ఏదైతే ఉందో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో విద్యార్థులకి అన్యాయం చేయాలని ఇది తీసుకొచ్చింది. రిక్రూట్మెంట్ అనేది 90,000 నోటిఫికేషన్ వేసింది. 90,000 నోటిఫికేషన్ వేసింది కానీ ఏ ఒక్క భర్తీ కూడా చేయలేదు ఇంతవరకు. ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు. అన్నీ అక్కడ మన పేపర్లు అమ్ముకున్నారు. గ్రూప్ 1 ఏమో పేపర్లు అమ్ముకుని అట్లా చేసారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తా అంటారు రేవంత్ రెడ్డి సార్. మరి టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు ఎందుకు ప్రక్షాళన చేస్తలేరు? టీఎస్పీఎస్సీలో తప్పులు జరిగినాయా? టీఎస్పీఆర్ తప్పులు లేవా? ఇవి తప్పులు కనబడతలేవా? ఇన్ని కేసులు పడ్డాయి. కేసులు పడ్డప్పుడు ఓన్లీ టీఎస్పీఎస్సీనే మాట్లాడడం మాకు చాలా బాగుంది. ఎందుకంటే మేము గత ప్రభుత్వానికి గద్దె దించాలని మేమందరం రేవంత్ రెడ్డి సార్ను మేము కలిసినాము. మేము కూడా ఈ సమస్య మీద ఆల్రెడీ లెటర్ ఇచ్చినాము. మాకు స్పందిస్తా అని చెప్పిండు. ఏమని అన్నాడు? మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ప్రక్షాళన చేస్తామన్నాడు. మరి ఇంతవరకు స్పందన లేదు. మేమే అడుగుతున్నాం ఏంటంటే ఒక 5 నిమిషాలు మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము మా సబ్జెక్ట్ మొత్తం చెప్తాము. దీనికి న్యాయశాల వేయచ్చు. దీనికి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. 46 జీవో అని, రాంగ్ క్వశ్చన్ అని, 5758 జీవో అని, జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిందని, జాబ్ ట్రైనింగ్ పోవాలని వాళ్ళు, 46 జీవో రద్దు చేయాలని వీళ్ళు, మేము 57 జాబ్ రద్దు చేయాలని మేము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఒక న్యాయ కమిటీ వేసి ఒకటి మంచి అంటే ఎట్లా అంటే అందరికీ న్యాయం జరిగే విధంగా ఏదైనా కమిటీ చేయొచ్చు. దీని మీద సిట్టింగ్ చేసి విచారణ చేయొచ్చు. చాలా ఉన్నాయి. మేము మాట్లాడతామంటే మాకు ఇంతవరకు అవకాశం కల్పిస్తలేదు. 3 వీక్స్ అవుతుంది గవర్నమెంట్స్ వచ్చి, అయినా కానీ మీకు ఛాన్స్ ఇస్తలేడు అన్న. ఇప్పుడు ఒకటి ఏమంటున్నారు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, నిరుద్యోగులే గెలిపించుకున్నారు అన్నాడు. మరి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకోలేరు? మేమే కదా నిరుద్యోగులం. మేము సొంతంగా డబ్బులు పెట్టుకుని తిరిగినాం. నేను ఆలయ నుంచి వచ్చాను. మాకు ఒక గవర్నమెంట్ గెస్టెడ్ డాక్టర్ అయినా కొంపెల్లో గుండ్లపోచంపల్లిలో ఉంటాడు. ఆయన మెదక్ డిస్టిక్లో తూప్రాన్లో అనశీషే డాక్టర్. మాకు ఒక బచ్చనపేట దగ్గర 6 ఎకరాల ల్యాండ్ చూపించిండు. ఆ ల్యాండ్కు పేపర్ల ప్రకారం 6 ఎకరాలకు మేము డబ్బులు కట్టినాం. 40 డేస్ అంటే 38 డేస్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం. డబ్బులు ముట్టినాక మా నెంబర్లన్నీ బ్లాక్ చేసిండు. మధ్యవర్తులే మా నెంబర్లన్నీ బ్లాక్ చేసి మాకు నెంబర్లో ఇక మాకు ఫోన్ చేయకుండా ఇంటికి ఒకటి దొరకకుండా తప్పించి అదే ల్యాండ్ను వేరే వాళ్ళకి అమ్మిండు. ఇంకో ముగ్గురు కమ్మిన తర్వాత మా డబ్బులు మాకు ఏమని చెప్తే మా మీద కోర్టు నుంచి కేసు వేస్తున్నాడు. మాకు ప్రాణాన్ని ఉంది వీళ్ళతోనని మా మీద కేసులు వేసి నేను ఒక మినరల్ వాటర్ సప్లై చేసుకుంటాం. మా పార్ట్నర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ 73 ఏళ్ళ వ్యక్తి మొన్న ఆర్ట్ ఆప్షన్ కూడా అయింది. ఆయన తిరగలేని పరిస్థితి. మా డబ్బులు మాకు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము, మాకు సత్వరం న్యాయం జరగాలి సార్. మా డబ్బులు కనీసం మా డబ్బులన్నా మాకు ఏమంటే ఇవ్వట్లేదు. ముగ్గురు కమిటీ 2 కోట్ల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఇన్ని రకాల సఫర్ చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా 2021 నుంచి నడుస్తున్నా సార్. గత ప్రభుత్వము పోలీస్ స్టేషన్కి ఒక 100 సార్లు తిరిగాం సార్. పచ్చనపేట పిఎస్లో జనగామ ఏసీపీ గారికి, డీసీపీ గారికి తిరిగితే అది సివిల్ మ్యాటర్ అయ్యా, మేము ఏం చేయలేమంటున్నారు. కానీ ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని ఇంతమందిని సఫర్ చేసి మా పెద్ద మనిషి 73 ఏళ్ళ వ్యక్తిని నెట్టేస్తే కింద పడి ఆయనకు హార్ట్ ప్రాబ్లం అయ్యి హార్ట్ ఆపరేషన్ అయి కూడా అయింది. అది కూడా ఆ కేసు ఫైల్ చేయట్లేదు. మమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుకుంటూ మమ్మల్ని ఇంత సఫర్ చేస్తున్నారు మేడం. కొంచెం మాకు న్యాయం చేస్తారని మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఈ విషయం పోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. పేరు నరసింహ సార్, మీస నరసింహ. నేను ఆలయ నుంచి వచ్చాను. మాకు ఒక గవర్నమెంట్ గెస్టెడ్ డాక్టర్ అయినా కొంపెల్లో గుండ్లపోచంపల్లిలో ఉంటాడు. ఆయన మెదక్ డిస్ట్రిక్ట్లో తూప్రాన్లో అనశీషే డాక్టర్. మాకు ఒక బచ్చనపేట దగ్గర 6 ఎకరాల ల్యాండ్ చూపించిండు. ఆ ల్యాండ్కు పేపర్ల ప్రకారం 6 ఎకరాలకు మేము డబ్బులు కట్టినాం. 40 డేస్ అంటే 38 డేస్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం. డబ్బులు ముట్టినాక మా నెంబర్లన్నీ బ్లాక్ చేసిండు. మధ్యవర్తులే మా నెంబర్లన్నీ బ్లాక్ చేసి మాకు నెంబర్లో ఇక మాకు ఫోన్ చేయకుండా ఇంటికి ఒకటి దొరకకుండా తప్పించి అదే ల్యాండ్ను వేరే వాళ్ళకి అమ్మిండు. ఇంకో ముగ్గురు కమ్మిన తర్వాత మా డబ్బులు మాకు ఏమని చెప్తే మా మీద కోర్టు నుంచి కేసు వేస్తున్నాడు. మాకు ప్రాణాన్ని ఉంది వీళ్ళతోనని మా మీద కేసులు వేసి నేను ఒక మినరల్ వాటర్ సప్లై చేసుకుంటాం. మా పార్ట్నర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ 73 ఏళ్ళ వ్యక్తి మొన్న హార్ట్ ఆప్షన్ కూడా అయింది. ఆయన తిరగలేని పరిస్థితి. మా డబ్బులు మాకు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము, మాకు సత్వరం న్యాయం జరగాలి సార్. మా డబ్బులు కనీసం మా డబ్బులన్నా మాకు ఏమంటే ఇవ్వట్లేదు. ముగ్గురు కమిటీ 2 కోట్ల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఇన్ని రకాల సఫర్ చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని
కోరుతున్నాం సార్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా 2021 నుంచి నడుస్తున్నా సార్. గత ప్రభుత్వము పోలీస్ స్టేషన్కి ఒక 100 సార్లు తిరిగాం సార్. పచ్చన్నపేట పిఎస్లో జనగామ ఏసీపీ గారికి డీసీపీ గారికి తిరిగితే అది సివిల్ మ్యాటర్ అయ్యా మేము ఏం చేయలేము అంటున్నారు. కానీ ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని ఇంతమందిని సఫర్ చేసి మా పెద్ద మనిషి 73 ఏళ్ళ వ్యక్తిని నెట్టేస్తే కింద పడి ఆయనకు హార్ట్ ప్రాబ్లం అయ్యి హార్ట్ ఆపరేషన్ అయి కూడా అయింది. అది కూడా ఆ కేసు ఫైల్ చేయట్లేదు. మమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుకుంటూ మమ్మల్ని ఇంత సఫర్ చేస్తారు మేడం. కొంచెం మాకు న్యాయం చేస్తారని మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఈ విషయం పోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. 2021 నోటిఫికేషన్లో వచ్చిన స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యాము. రిక్రూట్ అయినాక 6 నెలల్లోనే వితిన్ 6 మంత్స్లోనే మేమందరం జూనియర్స్ అన్న ఒకే ఒక్క రీజన్తో మా నేటివిటీ మా లోకల్ మేము పుట్టి పెరిగిందంతా హైదరాబాదేనండి. ఒక్కొక్కరు వాళ్ళ లోకాలిటీ మొత్తం కోల్పోయి అర్ధరాత్రి మెసేజెస్ ఇచ్చారు. అర్ధరాత్రి మెసేజెస్ ద్వారా మేమందరం మాకు కాని చోట్లో వెళ్ళి మేమందరం ఉద్యోగాలు చేసుకుంటున్నాము. పిల్లలందరినీ వదులుకొని పెద్దవాళ్ళు వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళందరినీ వదులుకొని ఎంతో దూరం 250 కిలోమీటర్ల దూరంలో నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారండి. అంత దూరం వెళ్ళి మేము ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దాని గురించి మేమందరము 2 సంవత్సరాలుగా పోరాడుతున్నామండి. 220 మంది కలిసి కోర్టులో కేసు వేసాము. మా నేటివిటీ మాకు కావాలి అని. కోర్టు ద్వారా మా అందరికీ సంతోషకరమైన వార్త అయితే వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ద్వారా మేమందరం కోరుతున్నది ఒకటే, మా నేటివిటీ మాకు కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. గత ప్రభుత్వంలో మేము హైకోర్టులో కేసు వేయడం జరిగింది సార్. లాస్ట్ ఏప్రిల్లో వచ్చేసింది సార్ ఆర్డర్ అనేది. వచ్చిన తర్వాత 8 వీక్స్ లోపల దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పేసి సంబంధిత అధికారులకు అందరికీ రెస్పాండెంట్ అందరికీ లెటర్ పంపడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 8 మంత్స్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలే. గత ప్రభుత్వంలో మినిస్టర్లను కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని కూడా కలవడం జరిగింది. రిఫర్ చేయడం తప్ప ఎండోర్స్మెంట్ చేయడం తప్ప పని అవ్వలేదు సార్. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ యొక్క ప్రభుత్వంలో సీఎం గారు ఖచ్చితంగా మాకు చేస్తారని ప్రజల వద్దకు పాలనలాగా ఈరోజు ఖచ్చితంగా సామాన్య గొంతు వినిపించే విధంగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా మాకు ఎవరైతే 120 మంది ఒక కేసు సార్, 104 మంది ఒక కేసు, 2 కేసులు మేము సక్సెస్ చేసుకున్నాం సార్. ఈ తెలంగాణ గవర్నమెంట్ విషయంలో స్థానికత విషయంలో ఈ స్థానికత ఆధారంగా మమ్మల్ని మా జోన్కి పంపించాలని కోరుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ రేపు జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ 30వ తారీఖు నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది సార్. 7,000 పోస్టుల చిల్లర జరుగుతుంది సార్. ఆ పోస్టుల్లో కనుక ఒకవేళ వాళ్ళు కొత్త అభ్యర్థులు కనుక వచ్చినట్లయితే మా స్థానికత పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో సానుకూలంగా స్పందించి వాళ్ళకంటే ముందే మమ్మల్ని షఫిల్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ఉంది సార్. బిఫోర్ ద న్యూ రిక్రూట్మెంట్ దే షుడ్ బి రీషఫిల్ అని చెప్పేసి క్లియర్గా ఆర్డర్ ఉంది. ఆయన కూడా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియాకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాతో పాటు ఒక్కొక్క నుంచి ఆదిలాబాద్, నల్గొండ, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తి ఇలా రకరకాల జిల్లా నుంచి వచ్చాం సార్. సో కష్టపడి వచ్చాము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మీ ద్వారా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.